మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి మనం పలు ఇంటర్వ్యూలు చేస్తాం. అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు కుప్పకూలిపోతోంది? ఎందుకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి తెలుగు ఎన్ఆర్ఐలు కూడా దూరంగా ఉంటున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఫ్లాట్స్ కానీ లేకపోతే ప్లాట్లు కానీ కొనడానికి ఆసక్తి చూపించట్లేదు? ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అసలు ఇప్పుడు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ విల్లాలు కానీ లేకపోతే విల్లా ప్లాట్లు కానీ కొనొచ్చా కొనకూడదా? ఈ అంశాల గురించి అపారమైన అనుభవం ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం రామేశ్వర. నమస్తే అండి. రమేష్ గారు, ఇంతకుముందు మనం చేసిన ఇంటర్వ్యూ కూడా చాలా అది బ్లాక్ బస్టర్ లాగా చాలామంది చూసిన పరిస్థితి. అయితే అందులో కామెంట్లో చాలామంది చెబుతున్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఫ్లాట్ కావాలనుకుంటున్నాం మేము, ఒక లోన్కి వెళ్ళి ఒక ఫ్లాట్ కొనొచ్చా కొనకూడదా అనేది ఒకటి అడుగుతున్నారు. రెండోది, తెలుగు ఎన్ఆర్ఐలు అబ్రాడ్లో ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇదే ప్రశ్న కామెంట్ రూపంలో అడుగుతున్నారు. చాలామంది నాకు ఫోన్లు చేసి కూడా ఇదే పరిస్థితి అడిగారు. దీని గురించి మీరు ఏమంటారు? తెలుగు ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసే పరిస్థితి ఉందా? చాలా మంచి ప్రశ్న. నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనేది మ్యాక్సిమం ఎన్ఆర్ఐ అంటే అమెరికాలోనో యూకేలోనో ఎక్కడో సెటిల్ అయిపోతారు. సెటిల్ అయినప్పుడు ఎర్నింగ్ కంపేర్ టు ఇండియా కంటే 10 times 20 times ఉంటుంది. వాళ్ళ పొజిషన్, వాళ్ళ సీనియారిటీ బట్టి. ఇప్పుడు కొంతమంది సిటిజన్షిప్ ఉన్నారు, కొంతమంది గ్రీన్ కార్డు ఉన్నారు, కొంతమంది హెచ్బి1 వీసా మొదట్లో ఉన్నారు, ఓపీటీ అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్. అవును. సో అవన్నిట్లో చూసుకుంటే ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసినంత కెపాసిటీ ఇప్పుడు కూడా ఉంది, కానీ కొద్దిగా అన్సర్టనిటీ అనేది బాగా క్రియేట్ అయింది. అనిశ్చితి. ఎందుకంటే మనం చూసాం, కొన్ని గవర్నమెంట్ కంటిన్యూగా అవుతాయి, మోడీ గారు కంటిన్యూగా విన్ అవుతారు. కొన్ని గవర్నమెంట్ అట్లా లేవు. స్టేట్ గవర్నమెంట్ ఈసారి ఒకటి వస్తే నెక్స్ట్ ఎవడు వస్తాడో తెలియని పరిస్థితి. రాత్రి సిచ్యువేషన్ ఈక్వేషన్ మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. లాస్ట్ 1 month వరకు లాస్ట్ 1 monthలో ఎన్నో చేంజెస్ జరుగుతాయి. అది మనం ఎవరు గెస్ట్ చేయలేం. గవర్నమెంట్గా తెలియదు వాళ్ళు వస్తారా రారా అని. ప్రధానమంత్రులు అయితే కొన్ని దేశాల్లో రాజీనామాలు చేస్తారు. యూకే చూసాం. చేస్తాం. సో ఇక్కడ పబ్లిక్ మనం గవర్నమెంట్, ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ రెవెన్యూ కావాలి. విటమిన్ ఎం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ గవర్నమెంట్ టు రన్ ద షో. ఎస్పెషల్లీ సబ్సిడీలు, ఆఫర్స్, బస్సు ఫ్రీలు ఇవన్నీ ఉన్నాయి కదా, డబ్బులు కావాలి మన దగ్గర. డబ్బులు ఆల్రెడీ తెలంగాణ అనేది 7 లక్షల కోట్ల పైచిల్లరకి వడ్డీ కడుతున్నారు. ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి ఉంది. సో అది విచ్ ఈజ్ నాట్ స్టేబుల్. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమనంటే శాలరీ లేదని డబ్బులు లేవని ఒకప్పుడు నినాదం వచ్చింది. డబ్బులు లేనప్పుడు మరి యాజ్ స్టేట్ లీడరే కదా, ఓట్లు వేసింది ఎవరికి? స్టేట్ లీడర్కి. పబ్లిక్ ఏమనుకుంటారు? గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ మాకు కొన్ని సదుపాయాలు ఇవ్వాలి, ఫ్రీ ఇవ్వాలి, లేదా ఇది చేయాలి, అది చేయాలి, జాబులు ఇవ్వాలి అని. అది దానికి భిన్నంగా అవుతుంది. మీరు చూసుకుంటే మార్కెట్లో లాస్ట్ 2 years 2.5 years అవుతుంది. December 23లో సీఎం అయ్యారు. అప్పుడుకున్న ఊహలు, అంతకుముందున్న గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఏదైతుందో నాకు తెలిసి మిగతా గవర్నమెంట్ కూడా పెరిగిందని అందరు సీఎంలు పిఎంలు కంట్రిబ్యూట్. బట్ కేసీఆర్ గారి హయాంలో రియల్ ఎస్టేట్ అనేది దూకుడులో పరిగెట్టిందని నా ఒపీనియన్. ఎందుకంటే బిల్డర్సు, ఏజెంట్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా డబ్బులు సంపాదించుకోరు. లెట్ us admit the fact. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు. ఏంటంటే, నేను 20 మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోకాపేట 100 కోట్లు మాట్లాడుతున్నారు, నేను గత 20 సంవత్సరాలు నా కెరియర్నే రియాల్టర్గా మొదలుపెట్టాను, రేవంత్ రెడ్డి గారు. సో దేర్ కెనాట్ బి ఎనీ అదర్ బెటర్ పర్సన్ దాన్ మీ అని ఆ పోర్ట్ఫోలియో ఆయనే ఉంచుకున్నారు. ఆయన ఉద్దేశం మంచిగా ఉండొచ్చు, అంటే నేను చెయ్యాలి, కంట్రిబ్యూట్ చేయాలి రియల్ ఎస్టేట్. బట్ దే ఆర్ సో మెనీ. ఫస్ట్ 6 నెలలు 7 నెలలు స్కీముల మీదే పోయింది లైఫ్ అంతా. ఫస్ట్ టైం ఈ మెట్ ఆఫ్టర్ 7-8 months క్రెడిట్ నారాయణగా బిల్డర్స్ గారు, నేను కూడా అక్కడ మందిలో మెంబర్ని. సో అప్పటి వరకు బిల్డర్స్కి ఆ 7-8 నెలలు ఏం చేయాలనేది క్లారిటీ లేదు. ఏ సైడ్ డెవలప్ అవుతుంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయకూడదు, భారత్ సిటీ వస్తుందా లేదా ఫ్యూచర్ సిటీ అని. తర్వాత దాన్ని తెరదించడానికి బ్రాండ్ హైదరాబాద్ అనే కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం, ప్రమోట్ చేసాం. అయితే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, నేను 20 సంవత్సరాలు ఉన్నాను, జనాల ఎక్స్పెక్టేషను రాజమౌళి సినిమా గారిలాగా అయిపోయింది. రాజమౌళి గారు ఒక సినిమా తీస్తే 5 సంవత్సరాలు తీసుకుంటాడు, కానీ ఆ సినిమా 2000 కోట్ల 3 ఎంటైర్ వరల్డ్ లెవెల్లో ఈజ్ నోన్ ఫిగర్. అట్లా మన పబ్లిక్ ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గారు వచ్చాక 10 times ఇంకా పెరిగిపోద్దని. ఇప్పుడున్న పరిస్థితి కంటే ఎక్స్పీరియన్స్డ్, పొజిషన్, పవర్ అన్నీ ఉన్నాయి కదా, కానీ ఆ విధంగా జరగలేదు. దట్ ఈస్ వేర్ ది ఎన్ఆర్ఐ గాట్ స్టక్. ఎన్ఆర్ఐకి సోషల్ మీడియాలో కొంచెం చెప్తారు, మీరు కొంచెం చెప్తారు, నేను కొంచెం చెప్తాను, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ ఎప్పుడు కన్ఫ్యూజన్. డబ్బులు ఎందుకు పెడతారు? స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు. గోల్డ్ లాస్ట్ 1 year తీసేదాకా అంతకుముందు గోల్డ్ ఎన్ని లాభాలు ఎప్పుడు రాలేదు, మీకు తెలుసు, నాకు తెలుసు.
సో రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే పెడుతుంటే ఇంకా నా మనీ డబుల్ ట్రిపుల్ మల్టీ ఫోల్డ్ అయిపోద్ది అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ మ్యాటర్స్ ఎ లాట్. పాలసీలు కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది పడతారు. సో ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ బిజినెస్ ఏం పడిపోలేదు, స్లో డౌన్ అయింది. కాకపోతే అనుకున్నంత ప్రజలు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు. ఆ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ కొంచెం కఠినమైన పాలసీ తీసుకో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు డౌన్ అయింది 2 years 2-3 మాటలు చెప్పి మీకు క్వశ్చన్కి వస్తా. గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఏం చేశారు, హైడ్రా అన్నారు. హైడ్రా అనేది చాలామంది అంటారు హైడ్రామా అని, కానీ ఇంటెన్షన్ ఈజ్ రైట్. హైడ్రా పెట్టే పాలసీ మైండ్ సెట్ చాలా మంచిది, కానీ అది అమలు చేసిన విధానం పబ్లిక్ ఆర్ హర్ట్. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ ఇల్లు కూర్చొని బయట పెట్టేస్తున్నారు. అది ఆల్టర్నేట్ ఉండాలి కదా. ఇప్పుడు కొన్ని కరెక్షన్ చేసుకున్నారు, అది పెద్ద ఇబ్బంది అయింది. అంటే చెరువుల్లో కట్టిన వాళ్ళని వీటిని హైడ్రా వాళ్ళు తొలగించారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే జనరల్గా జనానికి మనం ఫ్లాట్ కొంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే ఇది కూడా హైడ్రాలో ఉందా, లేకపోతే బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా, ఒక అనుమానం కొనేటప్పుడు ఇది వచ్చేసింది అందరికి. మీకు చిన్న జోక్ చెప్తాను. అంతమంది లేక్ వ్యూ అపార్ట్మెంట్ అని పెట్టారు. అవును, ఇప్పుడు ఎవడు పెట్టట్లేదు చూడండి. అవును, లేక్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ అజంప్షన్ ఉన్నదా లేదా, చాలా చాలా ట్రెండ్ అండి. మీరు ప్రజలు కూడా లేక్ వ్యూ అనే అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి మా హైదరాబాద్లో. ఆ హైడ్రా వచ్చింది ఎవరైనా ఒక్క లేక్ వ్యూ అని పెట్టాడో చెప్పండి. సో ఇది ప్రజలు చాలా డేంజర్ అండి. మన ఓటింగ్ 40% యూతే ఉన్నారు ఎలక్షన్లో, అదొకటి. రెండోది సామెత ఉంది కదా, నాకు ములుగుతూ నాకు తాటికే పడినట్టు. ఈ హైడ్రాతో పాటు హైడ్రా కొన్ని 3-4 నెలలు ఎఫెక్ట్ ఉన్నా తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది, కొద్దిగా కరెక్టివ్ యాక్షన్స్ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్. ఈ ప్రైసింగ్ నెక్స్ట్ లేటెస్ట్ మొన్న వచ్చిన చూసుకున్న ఇంక్రీజ్ 2019లో 39 కోట్లు ఉండేది ఎకర్. 2023లో 100 కోట్లు అయిందండి, 100.75 కోట్లు. 2025లో 177 కోట్లు. 2026లో 237 కోట్లు. నెక్స్ట్ ఇయర్ పెడితే 240-300 కోట్లు అయిపోతుంది. ఈ లెక్కన పెరుగుతూ పోతే ఎక్కడ కొనుక్కుంటాడండి సామాన్య ప్రజలు? ఓకే, ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ విషయం మనం మాట్లాడితే ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? నా సర్కిల్లో కూడా నా బంధువుల్లో కూడా కొంతమంది ఇక్కడ గతంలో కొన్న ఫ్లాట్స్ని కూడా అమ్మేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇట్లా వస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకంటే ఒకటి అన్సర్టనిటీ, అన్స్టెబిలిటీ, కన్ఫ్యూజన్, వేర్ ద గవర్నమెంట్ ఈజ్ మూవింగ్, విచ్ సైడ్ ఇట్ ఈస్ ద మూవింగ్ అనేది ఎక్కడిగా క్లారిటీ. అంటే జియో పొలిటికల్ కండిషన్స్ కూడా వివిధ దేశాల్లో వీసాల ప్రాబ్లంలు, లేకపోతే ట్రంప్ విధానాలు, ఇవన్నీ కూడా దీని మీద ఇంపాక్ట్ చూపించాయి. కర్నూలు జవాబు 100 కారణాలు అంటారు. ఇది ఒక్క రీజన్ వల్ల ఆగిపోలేదు. అక్కడ యుఎస్లో జియో పొలిటికల్లో ఎప్పుడేమవుతుంది, వార్ మూసిందంటే నెక్స్ట్ డే బాంబ్ వేస్తాడు, అదొక ఫస్ట్. రెండోది తారీఫ్లు, మూడోది వీసా ప్రాసెస్, నాలుగోది లే ఆఫ్. పెద్ద పెద్ద దిగ్గజాలు ఆరకెల్ 30,000 మంది సింగిల్ నైట్ మార్చ్ 31 ఇప్పుడు పీకేశారు. అందరూ ఇండియన్సే 12-13 మంది ఉన్నారు. అట్లా ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, ఎనీ బిగ్ నేమ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో, ఫార్చ్యూన్ అంటే అర్థం ఏంటి, ద టాప్ మోస్ట్. ఫార్చ్యూన్ 500 నీ కంపెనీ లిస్ట్ అయిందండి, మీ ఛానల్ లిస్ట్, యూఆర్ వెరీ లక్కీ మ్యాన్. కానీ అది ఈజీగా రాదు. ఆ ఫార్చ్యూన్ 500లో కొన్ని 10-20 సంవత్సరాలు ఉన్న కంపెనీలు కూడా దే ఆర్ అండర్ రోల్ రౌండ్స్. అన్ఫార్చునేట్. ఎందుకంటే మన ట్రంప్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా గంటకి క్షణంకి మారే అవకాశాలు చాలా ఉన్నాయి. పొద్దుట చెప్పింది సాయంత్రం కాదంటాడు. ఎందుకు? వాళ్ళు కంపెనీస్ను కూడా, నాకు తెలిసి మా కజిన్ బ్రదర్స్ టెస్లా, గూగుల్లో పనిచేస్తారు, మంచి శాలరీస్. ఇంటర్నల్గా కంపెనీలు వారిని నువ్వు కానీ ఎక్కువ హెచ్వి1 తీసుకుంటే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ రిజైన్ చేశాడు. సెంట్రల్ అక్కడ ఎవరు ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతానంటాడు, ఇంట్రెస్ట్ పెంచమంటాడు. సో బ్యాంక్ హ్యాస్ సర్టన్, మనకి సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, దే హ్యావ్ సర్టన్. మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు అడ్డండి. అంటే తెలుగు ఎన్ఆర్ఐస్ ఇదివరకు ఇక్కడ ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు? ఇక్కడ ఫ్లాట్లు కొనేవాళ్ళు, హైరైజ్ బిల్డింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అదేవిధంగా వ్యవసాయ భూములు చాలా జిల్లాల్లో మనకి కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, టూ టైర్ సిటీస్, వాటి మీద చాలా వ్యవసాయ భూములు ఇవన్నీ తీసుకునేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హోమ్ టౌన్లో కొంత ప్రాపర్టీ కొనుక్కోవాలి అనేది. గతంలో ఇంకా అదే కారణాలు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఎందుకు కొనేవాళ్ళు గతంలో? ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు యుఎస్లో మన దగ్గర సపోజ్ 1 కోటి 2 కోట్లు మీ దగ్గర ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత బ్యాంకులు వేసుకున్నా మీకు ఐడియా ఉందా? వెరీ మినిమం, బేర్ 1-3%. మనకెంత? 6.57. బట్ రియల్ ఎస్టేట్ వచ్చే రిటర్న్ ఎంత? 20-25% పర్ యానం. మీకు తెలుసు, లాస్ట్ కొన్ని 2-3 సంవత్సరాల కింద. సో వాళ్ళు ఏం చేశారంటే ఇన్వెస్ట్ ఎక్కడెక్కడో చేసుకుంటూ కొంత 50% ఆఫ్ దర్ ఎర్నింగ్స్ ఆర్ 40% ఇండియాలో హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్
living city in the world. ఉమ్, And NRIs are looking Hyderabad a global real estate destiny. ఓకే. గ్లోబల్ రియల్ ఎస్టేట్ అంటే చాలా దేశాలు ఉన్నాయి, చాలా సిటీ ఉన్నాయి. బట్ హైదరాబాద్లో ఉన్న సేఫ్టీ, హైదరాబాద్ ఉన్న కల్చర్, మీరు చూడండి, మన హైదరాబాద్ వెళ్ళి బయట బతకరండి. రాజస్థాన్, గుజరాత్ వీడు వచ్చి ఇక్కడ బిల్లులు కొనేస్తారు. ఉమ్, దట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ ఆల్ 4 డైరెక్షన్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లో 100 కిలోమీటర్ పైగా. మీరు కూడా అన్నారు మన వికారాబాద్. సో బెంగళూరు హైవే, ముంబై హైవే, వికారాబాద్ హైవే, శ్రీశైలం ఇవన్నీ కూడా 100 నుండి 150 కిలోమీటర్ వెంచర్ పడిపోయాయి ఆల్రెడీ. ఉమ్, సో దానివల్ల ఏముందంటే, ఎందుకు పెడుతున్నారు అనే దాని కోసం ది అప్రిషియేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, రూల్స్, రెగ్యులేషన్స్. హెచ్ఎండి ఒకప్పుడు హెచ్ఎండి ఒక పర్మిషన్ ఒకసారి ఇచ్చేవారు బిల్డింగ్కి. మీకు తెలిసిన ఒక 20-30 years పోతే దిస్ ఓన్లీ 1 పర్మిషన్. చీటింగ్ ఎలా చేసేవారు బిల్డర్స్? కొంతమంది, అందరూ కాదు. తీసుకుంది ఒకటి, కట్టింది ఒకటి. కింద మీరు బిల్డింగ్ చూస్తే ఇట్లా ఉంటాయి వాటర్ ట్యాంక్ లాగా. ఉమ్, అని కిందనే చూస్తారు కదా చెకింగ్, మీద చూడండి. కానీ ఇప్పుడు దానికి ఆనకట్టేసారు. ఎట్లా అంటే పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. అంటే బిల్డ్ చేసిన ప్లాన్లు ఇచ్చినట్టు చేయకపోతే మార్టిగేజ్ క్లాజ్ ఉంది. మార్టిగేజ్ ఎక్కడ 30 ఫ్లోర్లు ఉంటే 30-20 చేయకూడదు. మీరు కింద ఫ్లోర్ చేయాలి. ఉమ్, గ్రౌండ్ ఏంటంటే ఎరగడం మొత్తం కూలిపోద్ది. పైన రిస్క్ తీసుకుంటారు మీరు. అదొకటి. సో అప్రిషియేషన్, ది వే ది మార్కెట్ హెస్ గోన్ ఫర్ లాస్ట్ 10-12 years ఈజ్ ఆసమ్. ఉమ్, అంటే మన దగ్గర వచ్చేంత పేరు మీరు ఇందాక చెప్పే కదా, 40 కోట్లు, 100 కోట్లు వితిన్ 4-5 years, 6 yearsలో 5-6 times అయిపోయిందండి. బ్యాంకులు వేసుకుంటే మనం 12-13 సంవత్సరాలు పడుతుంది ఒక అమౌంట్ డబుల్ అవ్వాలంటే. ఉమ్, మీ దగ్గర కోటి రూపాయలు బ్యాంక్ 6.5% అనుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది డబుల్? అలాంటిది ఇక్కడ వితిన్ 5-6 years 5-6 times, నాట్ 1 time. నంది రామేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ మార్కెట్ దెబ్బ తింటుండడం వల్ల రియల్టర్లు ఏమైనా నష్టపోతున్నారా? అంటే ఒక వాదన ఉంది ఏంటంటే, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు చాలామంది ఒకటేమో సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, రెండోది రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా మళ్ళీ వైట్కి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒక రకంగా మనీ లాండరింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి పెద్ద నష్టం ఏమి ఉండదు. నష్టం అంతా కూడా ఈ రేట్లు పెంచేయడం వల్ల మధ్యతరగతి, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు వీళ్ళ మీదే ఉంటుంది అనేది ఒక వాదన ఉంది. ఇది కరెక్ట్ అంటారా? కొంతవరకు మేజర్ శాతం కరెక్ట్ అండి. ఎందుకంటే మనకి 50,000, 1,00,000 రూపాయలు శాలరీ, యావరేజ్ శాలరీ మన హైదరాబాద్ తీసుకుంటే 50,000 నుండి 1,00,000, అంతకంటే పెద్దోళ్ళు వదిలేసారు. అవును, ఇందులో సేవింగ్ ఏం చేస్తారు, స్కూల్ ఫీజులు ఏం కడతారు, రియల్ ఎస్టేట్కి ఈఎంఐలు ఏం కడతారు. అవును, అందరూ కూడా 20-25%, కోటి రూపాయల కంటే తక్కువ అయితే 20%, కోటి రూపాయల కంటే ఎక్కువ అయితే 25% మార్జిన్ మనీ కట్టాలి. అవును, మిగతా 75%, సపోజ్ మీరు 2 కోట్లు తీసుకున్నాం, 1,30,000, 1,40,000 మీరు ఈఎంఐ కట్టాలి. ఈ 50,000, 1,00,000 రూపాయల జీతాలు దే ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది షో. అంటే దిర్ నో రీచ్ మేజర్ ఏరియాస్లో మాట్లాడు. మీకు 75 లక్షలు, కోటి రూపాయలు కావాలంటే మేబీ 30-40 కిలోమీటర్స్ వెళ్ళాలి మీరు. పటాన్చేరులో కూడా కోటి రూపాయలు దొరకట్లేదు. అట్లా మీరు ఉప్పలు పోతే, నాగోటి పోతే మినిమం 75 2 bedroom ఫ్లాట్ వస్తుంది. సో మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి గవర్నమెంట్ పాలసీ, రేట్లు పెరుగుదల, లీగాలిటీ ఇష్యూ బాగుంది. కాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు స్మాల్ బిల్డర్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో 15,000 కోట్ల రూపాయలు లాస్ట్ 1.5 yearలో బోర్డులు తిప్పేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లు రకరకాల డిస్కౌంట్లు, ఆఫర్లు. జనాలు నేను చెప్పాను ఏంటంటే, బిల్డర్ దగ్గర 100% డబ్బు, ఎవరు బిజినెస్ మీ డబ్బులతో మీరు బిజినెస్ చేస్తే మీ పైకి రారండి. అది రూల్. అది ఎనాలి. ఎందుకంటే మనం ఒక 10-15% పెట్టుకుని 85% పబ్లిక్ని కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసిన ద్వారా ఆశ ఉంటే తప్పలేదు. మనిషికి అనేది మీకు నాకు ఆశ ఉండాలి. ఒక ఇంకా కొద్ది మీ సీనియర్ మరి దాని మీద అత్యాశ ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే, అత్యాశ ఆశ దాచి దురాశకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏముంది, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్, ఆపోజిట్ తల మీద చేయి పెట్టాలి. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ అన్సర్టినిటీ వచ్చిందో వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు డబ్బులు, లేదా డైవర్ట్ చేస్తున్నారు. అంటే రియల్టర్లకి రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు, కొన్ని కంపెనీలు, అన్నీ మనం అనడానికి లేదు కానీ కొన్ని కంపెనీల వాళ్ళు, లేకపోతే ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళ వల్ల కొంత మార్కెట్ దెబ్బతింటుందంటారా? ఉంటుందండి. ఎందుకంటే మొన్న రేట్లు పెరిగే కారణం కూడా అదే చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారంటే, దేర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్ ఫ్రమ్ ది మార్కెట్ వాల్యూ అండ్ ద రిజిస్ట్రేషన్ వాల్యూ. రిజిస్ట్రేషన్ అంటే మనం ఇండైరెక్ట్ గైడ్ లైన్ వాల్యూ అంటాం. పెంచారు కదా రిజిస్ట్రేషన్ చార్జెస్, వాల్యూ కూడా పెంచారు కదా. నేను అదే చెప్పాను, మూలుగుతున్న తాటికే పడినట్టు. ఆల్రెడీ వాళ్ళు ఐసీయూలో ఉన్నారు, ఐసీయూ బయటకు రావడానికి ట్రై చేస్తాం. ఈ రేట్లు పెంచారు, వెంటిలేటర్ పంపించారు. సో అక్కడ వెంటిలేటర్ మీద రియల్ ఎస్టేట్ అంటారా? వెంటిలేటర్ మీద ఎందుకంటే ఉన్నదే కొనుక్కోలేకపోతున్నాడు. ఇంకా ఎక్కడో మీరు పెట్టి అందరినీ, అంత ఆకాశం అందరిని పెట్టే సైటు ఎక్కడ వెళ్తారు?
సో రేట్లు పెంచేది మంచిది, యాక్చువల్లీ ఇట్స్ ఎ పాజిటివ్ నోట్. ఎందుకంటే హవాలా మార్కెట్లు, బ్లాక్ మనీలు, మిగతా ఇతర వ్యవహారం 1 పెట్టి 2 పెట్టి అంటారు భాషలో, అది తగ్గించడానికి మంచి ఐడియా. బట్ ఒకేసారి ఇంత భారం 100% పెంచిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే నిజాయితీగా కొనుక్కునే వాళ్ళ నిజాయితీ జరిగే చోట కొంత ఇబ్బంది వీళ్ళకి. డెఫినెట్గా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మన శాలరీస్ ఎంత పెరుగుతున్నాయండి, మీకు కానీ నాకు ఎవరు 10%, 15%, మరీ పెరగని 20%. అంటే 100 రూపాయలు పెంచి ఒక్క కేసు చూపించండి మీరు. మరి కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి కదా. నువ్వు ఎంత రేట్లు పెంచుకుని కొనేవాళ్ళు అయితే నువ్వు వేస్ట్. మన దుకాణం బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక రియల్టర్స్ ఒకప్పుడు చేసుకున్నది ఇప్పుడు చేసుకోవట్లేదండి. ఇట్ క్యాన్ బి ఎయిదర్ బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ ఆర్ సెల్లర్, ఎవరైనా కానీ. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్. ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ దాదాపు 50 నుండి 60% మనం వడ్డీ కడుతున్నాం. అంటే వడ్డీ అంటే ఇంట్రెస్ట్, ఏమంటే ట్యాక్స్ కడుతున్నాం. ఎందుకు? 30% ఇన్కమ్ ట్యాక్స్, 18% సర్వీస్ ట్యాక్స్, మిగతా ఇది అది కలిపి 58-60% ఇట్స్ ఓన్లీ ట్యాక్సేషన్, విచ్ ఈస్ నాట్ వెరీ వెల్. సో గవర్నమెంట్ పెంచడం తప్పకుండా వ్యత్యాసం తగ్గించాలి. ఎందుకంటే సింపుల్ ఒక 10 కోట్లు పెట్టి మీరు ప్రాపర్టీ కొనుక్కున్నారు, మనం చూపించేంత 1 కోటి మంచిగా 2 కోట్లు 20% చూపిస్తున్నాం, 7.6% స్టాంప్ డ్యూటీ. సో ఇప్పుడు 2 కోట్లకు వచ్చే బదులు ఇప్పుడు ఈయన ఏం చేశాడు, 5-6 కోట్లు చేశాడు. సో గుడ్, 5-6 కోట్లు అంటే గవర్నమెంట్ మల్టీఫోల్డ్. ఇక్కడ 1 లక్ష రూపాయలు వస్తే అక్కడ 5 లక్షలు వస్తుంది స్టాంప్ డ్యూటీ కింద. ఒక డీల్ ఇది. థౌజండ్స్ ఆఫ్ డీల్స్ గోయింగ్ ఎవ్రీ మంత్. మరి అది ఎవరు? సో సామాన్య ప్రజలకి ఎప్పుడు కూడా గవర్నమెంటే అండగా ఉండాలి. బిల్డర్స్కి అయితే మళ్ళీ ఇంకా స్టాంప్ డ్యూటీ కూడా పెంచుతాను, అది పెంచలేదు. బిల్డర్స్, క్రెడైన్, అందరం కూడా మీరు రియల్టర్స్ అందరూ ట్రై చేసి అదొక 3-4% చేయండి. ఇక్కడ పెంచారు కదా ఫుల్ ఇన్కమ్ అక్కడ కానీ. రామేశ్వరరావు గారు, ఇప్పుడు మనం చూస్తే ఓవరాల్ సేల్స్ లేకపోతే రిజిస్ట్రేషను వాల్యూ అనేది మనకి ఎవ్రీ ఇయర్ పెరుగుతోంది. అయితే వాల్యూమ్ అనేది నెంబర్ ఆఫ్ కస్టమర్సు ఇది మాత్రం తగ్గుతుంది. అంటే హై రైజ్ బిల్డింగ్స్, ఎక్కువ వర్త్ ఉన్న ప్రాపర్టీస్ వాల్యూ, టోటల్ రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటారు? ఆ మధ్యలో ఆ గ్యాప్ ఏంటి? అంటే డబ్బులు బాగా ఉన్నవాడు, ధనవంతులు వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. అయితే చిన్నవాళ్ళది పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మంచి పాయింట్ అంటే ఇప్పుడు అదే పాయింట్ డిస్కషన్ అవుతుంది. ఏంటంటే కొనుక్కోలేని, మనకు బయట ఇచ్చి కొనుక్కునేందుకు 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఎక్కువ కట్టాలి డ్యూటీ. 2, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అంటే యూ హ్యావ్ టు షో ద సోర్స్. నీకు ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు 50,000 చేద్దాం, నువ్వు ఆల్రెడీ 10 కోట్ల ప్రాపర్టీ కొను చూస్తున్నావు, రైట్స్, ఏసీబీ రైడ్. హౌ విల్ యూ ప్రూవ్? 100 కోట్లు. ఒక చిన్న ఇంజనీర్ల దగ్గర కూడా 100 కోట్లు. 100 కోట్లు. ఇప్పుడు మొన్న ఒక చిన్న నిర్ణయం మార్చారు, నేను రేట్లు పెంచుతున్నాను. 1 ఇయర్కి ఇన్కమ్ ఎంత తెలుసా? 1,500 కోట్లు. జస్ట్ 1 ట్రీట్మెంట్. దీనివల్ల 1,500 కోట్లు అదనపు ఆదాయం గవర్నమెంట్. ఇట్స్ గుడ్. సో వీళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇవ్వాలి, లేదా బిల్డర్ కొద్ది రాయితీలు ఇవ్వాలి, ట్యాక్సేషన్ తగ్గించాలి. అది గవర్నమెంట్ కెన్ డూ, యూ అండ్ ఐ కెనాట్ డూ. సో దానిలో కొనుక్కునేవాడు యాక్చువల్లీ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా లాస్ కూడా. ఎందుకంటే కొనుక్కోవడం అనేది రిజిస్ట్రేషన్ అసలు రాను కదా, 7 కాదు కదా, 3%, 4% రాదు కదా. సో ఇందా మీరు వాల్యూ అడిగారు. పీపుల్ మైండ్ సెట్ ఇస్ చేంజింగ్ ఫ్రమ్ ఎల్ఐజీ టు ఎంఐజీ టు హెచ్ఐజీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా లగ్జరీ. దాన్ని ఇప్పుడు కోకాపేటలో మనం చూస్తాం, 2,000 స్క్వేర్ ఫీట్ కొనుక్కుంటే 4-5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు కూడా ఉన్నాయి. నేను యావరేజ్ మాస్ బిల్డర్ చెప్పాను. మీరు టాప్ ఆఫ్ ది టాప్ గోద్రేజ్, ప్రెస్టేజ్ ఇలాంటి అయితే దేర్ క్వాలిటీ డివైడ్ చేయరు, ప్రైస్ కూడా డివైడ్ చేయరు. అండ్ 100% ఎంఎస్ఎన్ ఇవన్నీ కూడా, ఎంఎస్ఎన్, అరబిందో, చాలా ఇప్పుడు మై హోమ్, ఇవన్నీ కూడా దే ఆర్ ఓన్లీ టేకింగ్ ఫుల్ వైట్. అందుకని కొంతమంది కొనుక్కోరు. పెద్ద ప్రాజెక్ట్ మనం మాట్లాడుకున్న ఒక్కొక్క ప్రాజెక్ట్కి 500, 600, 700 ఫ్లాట్లు కడుతున్నారు. సో ఇవి గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తే మనం సామాన్య మధ్యతరగతి మనుషులు కూడా కొనుక్కునేటట్టు ఉంటే పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. నియోపోలిస్లో మనం చూస్తే 10 కోట్లు, 15 కోట్లకు కూడా ఒక ఫ్లాట్. మీరు ఇంకా తక్కువ ఉంది సార్ సైజ్. ఇప్పుడు నేను కేబీఆర్ పార్క్ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, మీకు ఎప్పుడైనా చెప్తాను ఆఫ్ ది టేబుల్. ఒక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, 10,000 స్క్వేర్ ఫీట్. అండ్ నాట్ హైరే, మరి 20 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ ఉంది. ఇది ఎప్పుడు 5 years బ్యాక్. అప్పుడు 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, 10,000 స్క్వేర్ ఫీట్ ఎంత లెక్క? 10 కోట్లు. ఇప్పుడు 50 కోట్లు అవుతుంది, రైట్ ఆపోజిట్ కేబీఆర్ పార్క్. సో అది మీరు కేవలం డబ్బులు వచ్చే దగ్గర చూసుకోకూడదు. యాజ్ ఎ గవర్నమెంట్ మనం యూ టు బీ న్యూట్రల్. అటు కిందోడికి కొద్ది భారం ఉండాలి, పెద్దోడికి కొద్ది భారం ఉండాలి. ఇక్కడ ఒకటికే భారం, రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్.
పూర్ ఈజ్ బికమింగ్ పూర్. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్యూచర్ సిటీ అనే దాని మీద ఫోకస్ పెట్టింది. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్లాట్లు ఇవి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇంకా అక్కడ లేదనుకుంటాను నేను. అయితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే తెలుగు ఎన్ఆర్ఐస్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఫ్యూచర్ సిటీ అనేది మంచి డెస్టినేషన్ అంటారా ఇప్పుడు? మీరు చాలామంది స్పీకర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. హ్మ్. వాస్తవాలు అవాస్తవాలు రెండు మాట్లాడాలి. అంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా, మీరు గ్రౌండ్ రియాలిటీ మొన్న మీకు బాగా వెళ్ళొచ్చా, తెలుసు లాస్ట్ కదా. వీక్ వెళ్ళొచ్చాను. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? నాకు తెలిసి ఇట్ హెస్ టు స్టార్ట్ ది యాక్టివిటీస్. హ్మ్. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. అక్కడ చూడడానికి ఏముంది, స్టేట్మెంట్లు పెట్టండి, మేనిఫెస్టోలు పెట్టండి, మీటింగ్లు పెట్టండి, రైజింగ్ రైల్వే పెట్టే సమిట్. అది కాదండి, పబ్లిక్ లేమ్యాన్ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది చూస్తాడు కొనేవాడు. మీరు ఉట్టినా ఎక్కడో వెళ్ళి కొని కళ్ళు మూసుకొని కొంటారా? మీరు కొంటే, నేను కొంటే కొంటానా? సంథింగ్ హ్యాపెనింగ్, పీపుల్ విల్ బి మొత్తం అయిపోవాలని. ఫ్యూచర్ సిటీ కట్టని 15, 20, 30 సంవత్సరాలు పడుతుంది. ఫేజ్ 1 15,000, మొత్తం 30,000 ఎకరాల ప్రాజెక్ట్ అది. ఇట్స్ నాట్ ఈజీ. గవర్నమెంట్ హ్యాస్ 101 ఛాలెంజెస్ విచ్ దే కెనాట్ టెల్ అవుట్ సైడ్. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో మన టీడీఎస్ అని వచ్చింది లాస్ట్ టైం టాపిక్ మాట్లాడడం, మన ఛానల్ అనే. ఓనర్స్ ఆర్ నాట్ హ్యాపీ ది వే ద ప్రైసింగ్ ఈజ్ బీయింగ్ రీఎంబర్స్ టు ది ఓనర్స్ బై గవర్నమెంట్. ఇప్పుడు మార్కెట్లో అక్కడ 50-60 వేలు ఉందండి గజం శ్రీశైలం హైవేలో. అది మనం 10,000 ఇస్తామంటే ఎందుకు ఒప్పుకుంటాడు? బయట అమ్ముకుంటాడు కదా. హీ విల్ బి మోర్ హ్యాపీ టు సెల్ అవుట్ సైడ్ దాన్ టు ది గవర్నమెంట్. సో ల్యాండ్ పూలింగ్ ఛాలెంజెస్ ఒక పెద్ద ఇష్యూ. రెండోది వాళ్ళ కాంపెన్సేషన్, గవర్నమెంట్ డబ్బులు ఉంటే కదా ఇచ్చేది. మూడోది వాళ్ళకి మళ్ళీ అక్కడ రెసిడెన్స్ ఇవ్వాలి. 3,000-4,000 ఎకరాలు ఈ ల్యాండ్ ఓనర్స్ అందరికి ఆఫీసుల్లో పనిచేసే ఇల్లు రకరకాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు ఆదిపట్ల దగ్గర ఎక్స్ప్రెస్ హైవే అన్నారు, స్టార్ట్ అయింది. బట్ మిగతా ఏవి కూడా 2.5 సంవత్సరాలు అయింది అది డిక్లేర్ చేసి, నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు చేసి కదా. కానీ 2.5 సంవత్సరాలు ఏం జరిగింది అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. దే ఆర్ హ్యావింగ్ ఇంటెన్షన్ టు డెవలప్. వై ఇట్ ఈస్ డెవలపింగ్ స్లో. ఇప్పుడు నెక్స్ట్ రేపొద్దు గవర్నమెంట్ పొరపాటున ఏమైనా మారింది, ది ఇన్వెస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్. నాకు తెలిసి మ్యాక్ ప్రాజెక్షన్ ఫస్ట్ ప్రాజెక్షన్ శ్రీశైలం హైవే 20 years బ్యాక్ 35 లక్షలు 40 లక్షలకి ఒక విల్లా అమ్మాడు. విల్లా, నాట్ ల్యాండ్. ఈరోజు 80,000 గజం అమ్ముతున్నాడు ల్యాండ్ రీసేల్. ఆ 80,000 పెట్టి ఎంతమంది కొనుక్కుంటారు సార్ మార్కెట్లో? ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఎన్ఆర్ఐస్ ఎందుకంటే ఇప్పుడు స్లోగా డైవర్ట్ చేయడం మొదలుపెట్టారు ఫండ్స్. దే ఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ టు కమ్ టు ఇండియా. రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తుందేమో వెంటిలేటర్ మీద ఉంది అంటున్నారు. వెంటిలేటర్ నుంచి ఐసీయూకి వచ్చి జనరల్ వార్డుకి వచ్చే అవకాశం ఉందా? ఎంత టైం పడుతుంది? నాకు తెలిసి అట్లీస్ట్ ఇంకో 8 to 10 years పడుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓవరాల్గా నాకు తెలిసి ఇంకొక 4-5 years పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ లాస్లు కవర్ చేయాలి, ఆన్లైన్ అప్పులు, ఆఫ్లైన్ అప్పులు ఇవన్నీ చేసుకొని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి గ్రాస్ రూట్ వెళ్ళండి. సరే, వెస్ట్ జోన్ ఒకటి కొద్దిగా పక్కపడితే చాలామంది జనాలు నాకు ఫోన్ చేసి, సార్ ఇక్కడ కొనుక్కోలేకపోతున్నాం, ఏం చేయాలి? జస్ట్ సింప్లీ గో టు 2 tier and 3 tier. 2 tier అంటే గజ్వల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే వాళ్ళ హోమ్ టౌన్స్, ఎవరు ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ కొనుక్కోవాలి. హోమ్ టౌన్స్ అనొచ్చు, లేదా డెవలప్మెంట్. ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నారు, భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తే ఏమైందో మనం చూసాం ఆల్రెడీ. ఇక్కడ కూడా ఏదైనా ఒక బుల్లెట్ ట్రైన్ అన్నారు షాద్ నగర్, మంచి యాక్టివిటీ. బట్ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా కాన్ఫిడెంట్, స్టేట్ గవర్నమెంట్ చెప్పిన కొద్దిగా ఆలోచిస్తారు. ఇప్పుడు 3R ఉంది, అదేవిధంగా మెట్రో 2 ఉంది, ఇవన్నీ కూడా ఆగిపోయి ఏవి ముందరికి వెళ్ళట్లేదు కదా, అలాగే ఉంటుందంటారా? అది కొద్ది స్లో డౌన్లో నడుస్తుంది. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ టు బి మ్యాచ్, లాట్ ఆఫ్ పీపుల్ టు బి కన్సల్టెడ్. అంటే 3R కావచ్చు, మెట్రో 2 కావచ్చు, ఇవన్నీ కూడా పట్టాలు ఎక్కితే కొద్దిగా రియల్ ఎస్టేట్ డెఫినెట్గా నేను ఓఆర్ఆర్ని RRRని ఒక జీక్యూబ్ అనే ఫార్ములాతో పిలుస్తాను. మీరు ఈ మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నారు. జీక్యూబ్ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్ హైదరాబాద్కి. ఇది ఓఆర్ఆర్ వచ్చాక ఎంత మారిందండి? అవును, రియల్ ఎస్టేట్ మొత్తం భూమి వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 4 hours పడుతుంది రఫ్గా, ఒక పావుగంట ఇటు బై రోడ్. RRR వస్తే ఎన్ని గంటలు పడుతుంది తెలుసా? 2 hours. 50% ఆఫ్ ద టైం, 50% ఆఫ్ ద ఫ్యూల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, మంచిగా అవుతుంది కదా. టైం సేవ్ అవుతుంది. 2 hours. కాబట్టి ఇప్పుడు పూణే నుండి ముంబై ఆఫీస్కి వెళ్తారు తెలుసా, మీ పొద్దుట 6 గంటలు వెళ్తారు, బాంబేలో 10కి స్టార్ట్ చేసి మళ్ళీ సాయంత్రం 6 గంటలు రాత్రి 10 hours. సండే పూట ఆయన ఇంట్లో ఉంటే వాళ్ళ పిల్లలు ఈ అంకులు ఎవరమ్మా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన లేచేటప్పుడు వెళ్ళిపోతాడు, వచ్చేటప్పుడు పడుకుంటాడు. కానీ అలాంటిది ఇప్పుడు మారిపోయింది. 50% ఆఫ్ ద టైం కమ్ డౌన్. ఈ బుల్లెట్ ట్రైన్ వచ్చాక బెంగళూరు 2 hours అంటున్నారు. కానీ ట్రైన్ రావాలిగా. భారత్ ఫ్యూచర్ సిటీలో వెరీ గుడ్ ఏరియా,
వెరీ గుడ్ పొటెన్షియల్ ఏరియా. ఎందుకంటే శ్రీశైలం బ్యాంక్ హైప్ క్రియేట్ చేసి ఫుల్ పెరిగిపోయింది. ఇక్కడ అంటే వాస్తవం ఏమవుతుందంటే కన్నా మీరు దానికి భిన్నంగా ఉంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరు, మీడియాలో మీతో మాట్లాడితే తలకాని విట్టాను అంటే ముందుకెళ్తూ వెయ్యాలి వస్తున్నాయ్యా. అంతకుముందు ఏం చేసేవారంటే పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ ఏరియా నేను జనరల్గా చెప్పేది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎవరికి తెలియపోతే ఉమ్, సెలబ్రిటీస్, పెద్ద రాజకీయ నాయకులు, పోలీస్, స్పోర్ట్స్ స్టార్ ఎక్కడ కొన్నారు అక్కడ కొనమని చెప్తారు. ఉమ్. సింపుల్. ఎందుకంటే వాళ్ళు ముందే తెలుసు కొద్ది ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇన్సైడర్ ట్రైనింగ్. ఉమ్, అలాగా ఇక్కడ ఏం చేస్తారు, ఒక పర్టికులర్ ఏరియా ఫోకస్ చేస్తారు. వాళ్ళది ల్యాండ్ ఉండదు అక్కడ, చుట్టుపక్కల ల్యాండ్ ఉంటుంది. ఉమ్, ఆ ఏరియాని ఫోకస్లో పెట్టేసి ఆ సగం రేట్ ఇక్కడ పెంచేస్తారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 50 కోట్లు ఉంది మంచి ఏరియాలో, అప్పుడు 40 కోట్లు ఉన్నాడు. ఉమ్, ఆ చుట్టుపక్కలంతా చాలా తక్కువ ఉంది, 5 కోట్లు 3 కోట్లు ఉంది. ఇది 40 కోట్లు పెట్టి ఇప్పుడు 20 కోట్లు అమ్మేస్తున్నాడు అక్కడ. దట్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఉమ్, సో మన పెంచుకోవడానికి మనం ఏమైనా చేయొచ్చు పవర్లో ఉంటే. అన్నీ కరెక్ట్ అంటే ప్లేస్ అవైలబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఉన్నది సర్వే చేసుకుని. ఇప్పుడు కేసీఆర్ 111 జియో అన్నారు. ఇప్పుడు టాలర్ 111 జియోని కూడా స్లోగా కన్వర్ట్ చేసేస్తారు నాకు తెలియదు. ఎందుకంటే వేర్ ఇస్ ద ల్యాండ్? అవును. శోభన్ గారు ఏం చెప్పారు, 50 సంవత్సరాలు ల్యాండ్ ఎంత ఉంది, ఇప్పుడు కూడా ల్యాండ్ అంతే ఉంది. కానీ పాపులేషన్ మల్టీఫోల్డ్ అయింది. ఇప్పుడు మన తాతగారు ఎకరాల్లో కొనుక్కున్నారు, ఉమ్, మా నాన్నగారు గజాల్లో కొనుక్కున్నారు, ఉమ్, మనం ఆల్రెడీ అడుగుల్లో కొంటున్నాం, మన పిల్లలు ఇంచుల్లో కొంటారు, Hmm. మన వాళ్ళు సెంటీమీటర్లో కొంటారు, అండ్ సో ఆన్. కరెక్ట్, కరెక్ట్. There is no population stop. We want to be number one in all aspects, ఉమ్, including diabetics and cancer and BP. మనమే నెంబర్ 1. ఆఫ్టర్ 10 years చూసుకుంటే ఈ రిలేషన్షిప్ బంధాలు ఏమి ఉండవు నాకు తెలిసి. పీపుల్ ఆర్ సో ఓవరాల్గా ఎన్ఆర్ఐస్ కొనుక్కోవడానికి కొద్దిగా స్లో డౌన్ అయింది. దే ఆర్ హ్యావింగ్ థింకింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్, ఐదర్ గో ఫార్ ఆర్ హోల్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డైవర్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఉమ్, సో ఎన్ఆర్ఐస్ మనకుంటే మనకు చాలా అండండి. బికాజ్ వాళ్ళు కొన్నంత స్పీడ్గా ఇండియాలో మనం కొనుక్కోలేం, బికాస్ ది ఎర్నింగ్స్. అవును, మార్కెట్కి వాళ్ళు చాలా కీలకం కదా. మీరున్న ప్రస్తుతం నేను ఒక 2 కోట్లు 3 కోట్లు పెద్ద అమౌంట్. ఎన్ఆర్ఐస్ దే జస్ట్ లైక్ దిస్, వెస్టర్న్ కల్చర్కి వస్తున్నారు. ఉమ్, హైరేజ్ అన్నారు మీరు, వీఆర్ గోయింగ్ టువర్డ్స్ వెస్టర్న్ కల్చర్. అక్కడ Okay. అక్కడ ఎందుకు, అక్కడ కూడా జాగా ఉండదు, ఉమ్, జాగా ఉండదు హైరేజ్. No. ఇక్కడ జాగా ఉన్న ఒకప్పుడు సింప్లెక్స్ హౌస్ అన్నారు మన తాతగారు, Hmm. మిద్దిల్లు అంటారు, సున్నం కూడా వాడు. తర్వాత డూప్లెక్స్ వచ్చింది, తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది, తర్వాత 5 floors 10 floors 20 floors, ఈరోజు 50 60 70. అవును. ఈ ఫ్లోర్స్ వల్ల చాలామంది అనుకుంటారు నేను 38th floor 50th floor కొనుక్కోవాలని. కొనుక్కోండి, బట్ యూ ఇండైరెక్ట్లీ ఫర్ ద సేమ్ డిజైన్ 10th floorలో మీకు 2 కోట్లు ఉంటే 60th floor అయితే 2 కోట్లు కాదు 4 కోట్లు అవుతాయి అవును, హై రేంజ్ ఛార్జెస్ ఉంటాయి కదా. కన్స్ట్రక్షన్. ప్లస్ ఇంకోటి మనం వేరే ఎపిసోడ్ చేయాలి, హై రైజ్ బిల్డింగ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఉమ్, ది టెక్నాలజీ వాట్ దే ఆర్ గోయింగ్ టు యూజ్, ఇప్పుడు ఎస్కలేటర్ కానీ లిఫ్ట్ కానీ, హై స్పీడ్ లిఫ్ట్స్. మలేషియా ట్విన్ టవర్స్ ఉన్నది, అక్కడికి వెళ్తే 40 floors 40 secondsలో వచ్చింది. ఉమ్, మన దగ్గర 40 floors ఎంత పడుతుంది? సో కానీ అది ఫస్ట్ 10 సంవత్సరాలు కారు కొన్నాడు బాగానే నడుస్తుంది. ఒకసారి రిపేర్ స్టార్ట్ అయిందంటే మీకు చుక్కలు కనిపిస్తుంది, రోడ్డు మీద కారు అయిపోతుంది. రైట్. ఈ ఓకే. ఎక్విప్మెంట్ మేనేజ్ చేయడానికి మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ రెడీ చేసుకోవాలి, లేకపోతే వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ టు ప్రాబ్లం. రైట్. ఓకే. అదే నంది రామేశ్వరరావు గారు చెప్తుంది ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి. అయితే ఇది ప్రస్తుతం ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది రికవర్ అవడానికి అనేది ఆయన చెబుతున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి.